తులసి ఆకుల రసం కానీ, అందుకే మనము లాస్ట్లో తులసి తీర్థం పోస్తారు అంటే నిజంగా ఎందుకు పోస్తారు అంటే అదేదో ముక్తిని పొందడం కోసం కాదు. చివరి ఊపిరి కొన ఊపిరి ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు ఆ తులసి తీర్థం వల్ల బతికి బట్టకట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ ఆశ కొద్ది పోలుస్తారు. అంతే తప్ప చనిపోయిన తర్వాత పోసేది తులసి తీర్థం కాదు. చివరి కొన ఊపిరితో ఉన్నప్పుడు తులసి తీర్థం పోస్తే మళ్ళీ బతికి బట్టగట్టేటువంటి అవకాశం ఉంది. పసిపిల్లలు లాంటి వాళ్ళకు అనేక రకాలైనటువంటి దగ్గులు జలుబులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ తగ్గేటువంటి అవకాశం ఉంది, ఉబ్బసం లాంటివి కూడా. కాబట్టి తులసి అనేటువంటిది ఒక ఆయుర్వేదంగా చూస్తే ఔషధ మొక్క, ఒక ఆధ్యాత్మికంగా చూస్తే అత్యంత పూజనీయమైనటువంటి మొక్క. అది హిందువులకు ప్రధానంగా ఉండవలసినటువంటి మొక్క. అలా కాదు మేము ప్రకృతి ప్రేమికులము అంటే ఓ పచ్చదనం ఉండవలసినటువంటి మొక్క. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా తులసి మొక్క అనేటువంటిది మన ఇంట్లో ఉండాలా ఉండకూడదా ఆనవాయితీ అన్న విషయాన్ని పక్కన పెడితే అందరం హాయిగా ఆనందంగా ఏ కులం ఏ మతం ఏ ధర్మం అని ఆలోచించకుండా తులసి చెట్టు పెట్టుకుంటే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్యం అయితే ముఖ్యమే కదా, పచ్చదనం అయితే అందమే కదా. ఈ రెండు ఉంటే చాలు అనుకుంటే అలా పెట్టుకోండి. లేదు నేను కట్టర్ హిందూ అనుకుంటే తప్పకుండా హిందువులు అన్నప్పుడు తులసి కోట పెట్టుకోవాలి. తులసి కోటను రోజు పూజించాలి. అందులో ఉన్నటువంటి ఆ సర్వదేవతలను మనం పూజించాలి. అక్కడే బృందావనం అనుకోవాలి, అక్కడే కృష్ణయ్య కూడా వచ్చాడు అనుకోవాలి. అన్ని రకాలుగా అన్నింటికి మించి తులసి లక్ష్మీదేవి అంటుంటాం. ఇంట్లో తులసమ్మ ఉండాలి అంటుంటాం. మన ఇంట్లో అందరికీ కూడా లక్ష్మి ఉండాలని అయితే ఇష్టమే కదా. ఏ దేవత ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఉండాలి అని ఇష్టపడతాం. కాబట్టి తులసమ్మ ఉంటే మన ఇంట్లో లక్ష్మి చక్కగా ఉంటుంది. అందరం సిరి సంపదలతో ఉంటాం. కాబట్టి తులసమ్మ ఉండాలి. ఎందుకు ఈ మాట కూడా వచ్చిందంటే తులసమ్మ ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఆరోగ్యానికి లక్ష్మికి ఏం సంబంధం అంటే ఆరోగ్యంగా ఉంటే డబ్బే ఖర్చు కాదు కదా. డబ్బు ఖర్చు కాకపోవడమే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు. కాబట్టి హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఆనవాయితీ సంగతిని పక్కన పెట్టి తులసి మొక్కను మన ఇంట్లో పెట్టుకుందాం. నమస్కారం.